ఏడో ఆత్మ గురించి చెప్తాను చూడండి. ఏడో ఆత్మ ఏంటో తెలుసా? దాస్యపు ఆత్మ. చూడండి ఆ మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదవం. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్త పుత్రాత్మను పొంది తీర్చాలని. దేవునికి స్తోత్రం. మనం ఏ ఆత్మలు లేవట? మనం దాస్యపు ఆత్మను పొందలేదు. మరి ఏం పొందాం? దత్త పుత్రాత్మను పొందాం. దత్త పుత్రాత్మను నీవు పొందాలి అంటే దాస్యపు ఆత్మ నుంచి నీవు విడుదల పొందాలి. పరిశుద్ధ ఆత్మ చేత నీవు నింపబడాలి అంటే నీవు దాస్యపు ఆత్మ నుంచి విడుదల ఖచ్చితంగా పొందాలి. ఈ దాస్యపు ఆత్మకి మరొక పేరు ఏంటో తెలుసా? బానిసత్వపు ఆత్మ. ఈ బానిసత్వపు ఆత్మ కలిగిన వారు ఆ అపవాదికి ఏమైపోతారు తెలుసా? బానిసలైపోతారు. ఇలాంటి వాళ్ళు మనకు కోకొలలు కనపడతారు ప్రపంచంలో. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయానికి బానిసలు. ఏమండి, అపవాది చెప్పే ప్రతి దానికి వీళ్ళు లొంగిపోయి వాటిలోనే మునుగు తేలుతూ ఉంటారు. ఈ బానిసత్వపు ఆత్మ, ఈ దాస్యపు ఆత్మ పట్టిన వారట ఎక్కడ ఉండిపోతారు తెలుసా? చెడు వ్యసనాలలో ఉండిపోతారట. చెడు వ్యసనాల్లోనే ఉండిపోతారు. వాళ్ళు అందులోకి వెళతారు, కానీ ఎంత చెప్పినా వారు మానలేరు. మానేద్దామన్నా దాంట్లోంచి వాళ్ళు రాలేరు. అనుకుంటారు కానీ అది వారి వల్ల కాదు. ఎందుకనంటే ఆ బానిసత్వపు ఆత్మ వారిని అలా నడిపిస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి నేను మానేద్దాం అనుకుంటున్నా. మానేస్తావా? నువ్వు మానలేవులే. ఏం మానేస్తావు? ఇప్పుడు దాకా కాల్చావు, ఇప్పుడు దాకా తాగావు, ఇప్పుడు మానేస్తే ఎట్టాగో? మానేస్తే మానేసేవులే, కానీ రోజుకు ఒకటన్నా కాల్చు అంటదంటది. ఏది? దాస్యపు ఆత్మ. రోజుకి 10 కాల్చావా? ఈ రోజు నుంచి 1 కాల్చు. ఆగుద్దా? 1తో ఆగదు. రోజు 3 పూటలు తాగావుగా, ఈ రోజు మాత్రం 1 పూట తాగు అంటదంట ఆత్మ. అందుకని వీళ్ళు మానదాం అనుకుంటారు కానీ మానలేరు. వెళ్ళకూడదు అనుకుంటారు కానీ వెళ్ళకుండా ఉండలేరు. కాల్చకూడదు అనుకుంటారు కానీ కాల్చకుండా ఉండలేరట. అందుకని ఈ బానిసత్వపు ఆత్మ పట్టిన వారట, ఈ దాస్యపు ఆత్మలో ఉన్నవారట, వారు దేవునికి కాకుండా ఒకవేళ వారు వేటికి సమయం ఇచ్చినా ఈ ఆత్మ వారిని ఏం చేస్తుంది తెలుసా? దేవుని నుంచి దూరం చేసేస్తూ ఉంటుంది. దాస్యపు ఆత్మ అంటే కేవలం త్రాగుడు, మందు తాగటం, లేకపోతే సిగరెట్ కాల్చటం, లేకపోతే వ్యభిచారం చేయడం, ఇవి మాత్రమే కాదు. కొంతమంది టీవీకి దాసులైపోతారు. దేనికి? టీవీ ఆన్ చేశారంటే ఇక ఆఫ్ ఉండదు. ఇక దానికి పొద్దున నుంచి సాయంత్రం వరకు వాళ్ళు నిద్రపోయినా టీవీ ఆడుతూనే ఉండాలి. ఎందుకని? వీళ్ళు ఎవరికి బానిసలో తెలుసా? టీవీకి బానిసలు. కొంతమంది ఫోన్కి బానిసలు. మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే చాలేక దానికి ఛార్జింగ్ అయిపోతే వాళ్ళ మొఖాలు చూడాలి. ఛార్జింగ్ అయిపోయినా ఛార్జింగ్ పెట్టేసి మరి కూర్చొని ఛార్జింగ్ పాయింట్ దగ్గర కూర్చుని పోయి తెగ చూసేస్తుంటారు ఫోన్. జాగ్రత్త, వాళ్ళకి చెప్తున్నా. ఫోన్ డామ్ అని పేలిపోద్ది చేతిలో. ఫోన్ ఛార్జింగ్ పెట్టి కనుక ఫోన్ వాడారా, ఫోన్ పేలిపోతుందండి ఆ హీట్కి. ఒకవైపు ఛార్జింగ్లో హీట్ వస్తుంది, మీరు వాడుతుంటే మళ్ళీ హీట్ వస్తుంది. ఉంటుందా ఫోను? ఎందుకని? వీరు బానిసలు అనమాట మొబైల్ ఫోన్కి. కొంతమంది పేకాటకి బానిసలు, కొంతమంది త్రాగుడికి బానిసలు, కొంతమంది మద్యపానానికి దాసులు, కొంతమంది జోదానికి బానిసలు, కొంతమంది మత్తు పానీయాలకి బానిసలు. ఎందుకని వీళ్ళు ఎంత బానిసత్వంలో ఉండిపోతున్నారు, ఎంత దాస్యత్వంలో ఉండిపోతున్నారు? దానికి కారణం దాస్యపు ఆత్మట. ఏ ఆత్మది? ఆ దాస్యపు ఆత్మ ఒక్కసారి పడితే వాళ్ళని వదిలించడం చాలా కష్టం. అవునండి. ఒకవేళ వారు దాని నుంచి విడుదల పొందుకోవాలి అంటే వారు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మోకరించి తీరాలి.
చాలామంది మోకరిస్తారు కానీ అయ్యి ఏం చేయలేరు, మానలేరు. ఎందుకని? వీళ్ళు ఇక్కడ కాముగానే ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత వెల్కమ్ 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 అంటారు. ఎవరిని? ఆ దాస్యపు ఆత్మని. అక్కడ మందిరంలో కాబట్టి మానేసాను, కానీ ఇక్కడైతే ఏమైందట, ఏం పర్వాలేదు అనుకుంటారు. ఆ దాస్యపు ఆత్మలో ఉన్నవారు, దాస్యపు ఆత్మ కాడి క్రింద ఉన్నవాళ్ళు రావాలనుకున్నా రాలేరట. కానీ అటువంటి వారికి ఉన్న ఒకే ఒక పరిష్కారం యేసుక్రీస్తు వారు మాత్రమే. చాలామంది మందులు వాడుతున్నారు ఈ రోజుల్లో. ఏ మందు? తాగుడు మానేయటానికి, సిగరెట్ మానేయటానికి మందు వాడుతున్నారు. ఆ మందు వల్ల కూడా ఉపయోగం లేదు కదా, దానికి మళ్ళా ఖర్చు పెడుతున్నారు, దానికి మానేయాలనుకుంటున్నారు, కానీ మానలేకపోతున్నారు. వాటి నుంచి విడుదల ఇవ్వగలిగిన శక్తి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉందండి. ఈ రోజున ప్రపంచంలో చాలామంది సాక్ష్యం చెబుతున్నారు. బానిసత్వంలో ఉన్నవారు, వ్యసనాలలో మునిగి తేలినవారు, రౌడీలుగా బ్రతికినవారు, గోండాలుగా బ్రతికినవారు, వ్యభిచారులుగా బ్రతికినవారు, ఆ బానిసత్వ ఆత్మ కాడి క్రింద ఉన్నవాళ్ళు ఈ రోజున దాని నుంచి విడుదల పొందుకొని యేసయ్యకు సాక్షులుగా నిలబడ్డారు అనేక మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడంటే నీవు యేసయ్యకి సమర్పించుకుంటే తప్ప నీవు దాని నుంచి విడుదల పొందలేవు. కనుక ఆ దాస్యపు ఆత్మలోనే ఉండిపోయేవాళ్ళు, దానిలోనే ఎంజాయ్ చేసేవాళ్ళు, దానిలోనే సంతోషాన్ని వెతుక్కునేవాళ్ళు, దానిలోనే ఉండిపోయి మునిగి తేలేవాళ్ళు ఖచ్చితంగా వారి అంతిమ గమ్య స్థానం ఏంటో తెలుసా? ఆ ఆత్మ వారిని ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళిపోతుందండి. కానీ వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఈ రోజున సంఘంగా, సంఘ విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మన మీద ఖచ్చితంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆడేంటండి, ఆడు మారడండి, ఆడు బతుకు అంతేనండి, ఆడు సచ్చేదాకా మానండి అని మనం అనకూడదు. మనం మాత్రం ప్రార్థన చెయ్యాలి. అతని మనసు మారే వరకు ప్రార్థన మనం చేస్తూనే ఉండాలి. ఆ దాస్యపు ఆత్మ నుంచి ప్రతి వ్యక్తి కూడా విడుదల పొందుకోవాలి అనేది కూడా దేవుడు కోరుతున్న ఆశ. కనుక ఈ దాస్యపు ఆత్మ క్రింద ఉన్నవాళ్ళట ఏం మానలేరు చెప్పండి? వ్యసనాలు ఏమీ కూడా మానలేరండి వాళ్ళు.